సో ఇప్పుడే నేను గాంధీ తాత చెట్టు మూవీ చూశాను. చాలా బాగుంది. ఇంకా స్టోరీ కానీ లేకపోతే మొత్తం ఎమోషనల్ బాండింగ్ ఉంది మనవరాలది ఇంకా తాతది. చాలా కుటుంబంతో చూసే సినిమా ఇది. సో నేనైతే మధ్య మధ్యలో చాలా ఏడ్చాను. చాలా ఎమోషనల్ బాండింగ్ మొత్తం కలిసి ఉంది. ఇంకా సుకుమార్ గారి కూతురు చేశారు కాబట్టి అది ఫస్ట్ టైము, అది కూడా చాలా బాగుంది. ఒక డైరెక్టర్ గారి కూతురు చేశారు. ఇంకా అవార్డ్స్ కూడా చాలా వచ్చాయంట. సో అలానే ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలని నేను ఆశిస్తున్నాను. మొత్తం సినిమా అయితే చాలా బాగుంది. మొత్తం కుటుంబం చూస్తే ఇంకా చాలా బాగుంది. అని గాంధీ తాత చెట్టు సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏం చెప్పాలి సినిమా గురించి, ఎంత మంచి సినిమా అంటే అసలు సుకుమార్ గారు కూతురు అయ్యుండి ఇంత మంచి సినిమాలో ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. సినిమా కోసం తన హెయిర్ని కూడా రిమూవ్ చేసి గుండులో కనిపించడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనమాట. సినిమాలో స్టోరీ కానీ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుందండి. ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక చెట్టు గురించి ఇంత పెద్ద సినిమా తీస్తారని అనుకోలేదు. సో అందరు యాక్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు, నీట్గా ఉంటుంది. సో ఆ మెయిన్ సుకృతి అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. తనకైతే చాలా బెస్ట్ ఫ్యూచర్ ఉంది సినిమా ఇండస్ట్రీలో. సో సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా, మంచి కథ ఉన్న సినిమా అయితే వచ్చిందనమాట ఈ వీక్లో. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ విలేజ్లో వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ మిగిలిన అన్ని క్యారెక్టర్స్ చాలా న్యాచురల్గా చేశారన్న. ఆ ఇంటర్వెల్కి వచ్చే బ్లాక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మిగతా అంతా సో మన ఇంటి పక్కల మన ఊర్లో జరిగే స్టోరీ లాగా అనిపడుతుంది. ఆ విజువల్స్ కానీ ఆ ఊర్లో కానీ చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, చాలా సపోర్ట్ చేయండి. ఒక మంచి సినిమా, అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన సినిమా గాంధీ తాత చెట్టు. అంటే గాంధీ గారి మూలాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి అని ఆ పాప తనకు ఇన్స్పిరేషన్స్గా తీసుకొని చాలా మంచిగా చేసిందనమాట. లాస్ట్లో క్లైమాక్స్ కూడా ఆ ఫ్యాక్టరీ ఊర్లో ఉండకూడదని చాలా ఫైట్ చేసి చాలా ప్రూవ్ చేసింది అనమాట. చిన్నపిల్లైనా ఊరు వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్గా నిలబడింది. సో చాలా అంటే చాలా బాగుంది. ఆ చెట్టు గురించి కాన్సెప్ట్ అని కాకుండా సినిమాలో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఆ డైలాగ్స్ కానీ చాలా బాగుంది. విలేజ్లో వచ్చే సాంగ్స్ కానీ న్యాచురల్గా ఉన్నాయన్న. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా గాంధీ తాత చెట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కథాంశం ప్రకారం కానీ రైటింగ్ కానీ ప్రొటెక్షన్ వాల్యూస్ సుకృతి చాలా అద్భుతమైన నటన చూపించింది. ఇంత మంచి సబ్జెక్టు యాక్చువల్గా చెప్పాలంటే ఫీల్ గుడ్ మూవీ, హార్ట్ కట్టుకునే విధానంగా ఇలాంటి సినిమాలు నేషనల్కి పంపించినా కూడా ఆస్కార్ రావడానికి ఒక మంచి మోటివేషన్ రీజన్ పాయింట్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ పద్మావతి గారు కూడా దీన్ని రియల్ ఇన్స్టెంట్గా మనకు తెర మీద చూపించిన విధానం, పచ్చని పల్లెటూరు దేశానికి వెన్నుముకలా అంటారు కాబట్టి అలాంటి అంశాలతో గాంధీ గారిని రియల్గా చూడకపోయినా ఆయన మోటో ఏంటి అనేది అద్భుతమైన ఈ తరం వాళ్ళకి చిల్డ్రన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే కథాంశాలతో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాని వాస్తవంగా చెప్పాలి అంటే కనుక ఇది సినిమా తరహా కాదు, ఒక మెమరబుల్ ఒక మెసేజ్. అంటే మంచితనం అనేది ఎంత నిగ్రహంతో మనం సాధించవచ్చు అన్న పాయింట్స్, పొలం స్థలం దీని మీద తీసిన ఈ కథ చాలా బాగుంది. ఇది పిల్లలు చూడాల్సిన సినిమా కాదు, పెద్దవాళ్ళు కూడా చూసి పిల్లలకి ఇంకా మోటివేషన్ ఇచ్చే పదాలు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వులు ఉండలాగా ఒక తీపి పదార్థం అంటే తృప్తి అనేది నాకైతే బాగా అనిపించింది. ఆ పాప క్యారెక్టర్ చూస్తుంటే మా పాప చేసిన ఫీలింగ్ అనిపించింది. చిన్నప్పుడు బాల్యంలో స్కూల్ విధానాల్లో కూడా ఎంత చక్కగా ఫీల్ అనేది బాగా చూపించారు. ఆల్ ది బెస్ట్, చాలా బాగుంది సినిమా. బట్ సుకుమార్ గారికి అయితే హ్యాట్సప్ చెప్పచ్చు. అన్న ఇప్పుడే గాంధీ తాత చెట్టు సినిమా చూశాను. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే అసలు నాలాంటి యూత్ కూడా చూసి ఎమోషనల్ అవ్వగలిగే సినిమా అన్న. అంటే ఒక మంచి మెసేజ్ తోటి
అసలు చాలా చోట్ల కొన్ని సీన్స్ ఉంటాయి అన్న, అసలు చూసి మనం చాలా ఎమోషనల్ అవుతాం, చాలా ఫీల్ అవుతాం. అంటే ఇంత బాగుంది ఏంట్రా అని ఫీల్ అవుతాం, అంత బాగుంది సినిమా. అండ్ ఈ సినిమాకి హీరో ఎవరంటే కథనే అన్న. అంటే ఇలాంటి కథ ఎంచుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ గారు మాత్రం అసలు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇంత మంచి సినిమా తెచ్చారంటే టాలీవుడ్లో నేనైతే ఇలాంటి సినిమా చూడలే. ఎంతసేపు ఫైట్లు, సాంగ్స్ ఇలాంటి సినిమాలే చూశాను తప్ప ఇంత మంచి సినిమా చూడలేదు నేను. ఒక రేంజ్లో ఇలా మెల్లగా అసలు జై బాలయ్య అన్నట్టు ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది సినిమా. అంటే అంత బాగా నచ్చింది నాకు కాబట్టి అది చెప్తున్నా. అండ్ ఆ తాత అండ్ చెట్టు అండ్ ఈ అమ్మాయి, ఈ ముగ్గురు సంబంధం ఏంటనేది మీరు సినిమాల్లోనే చూడాలి. ఆ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అనిపించింది నాకు. అంటే పెద్దల కంటే చిన్నపిల్లలే ఇంత మెచ్యూర్గా ఉంటారా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది నాకు. అంటే ఇంత చిన్నపిల్లలు కూడా అనుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అండ్ దేనైనా ఆపొచ్చు, దేనైనా చెయ్యొచ్చు అనే ఫీల్ వచ్చింది నాకు. సో అది బాగా నచ్చింది నాకు. అండ్ ఈ సినిమాకు విన్నాను నేను, చాలా అవార్డ్స్ వచ్చాయంట. సో మూవీ రిలీజ్ కాకన్నా ముందే అన్ని అవార్డ్స్ వస్తే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్నో అవార్డ్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి. నేనైతే ఒక్కడినే వచ్చా, బట్ మీరు మాత్రం ఫ్యామిలీతో చూడండి, ఇంకా బాగా నచ్చుతుంది. 10 ఏళ్ల వయసులో మీరు నేను ఏం చేసి ఉంటాం, ఏదో చదువుకుంటాం, అల్లరి చేస్తాం, ఇవే చేస్తాం. బట్ 10 ఏళ్ల పాప తన ఊరి కోసం ఏం చేసింది అనేదే గాంధీ తాత చెట్టు. తన తాతకి ఇచ్చిన మాట కోసం తను ఎంత కష్టపడింది, ఎన్ని అవమానాలు పడింది అనేదే ఓవరాల్ సినిమా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ యాక్టర్ కాకపోయినా ప్రతి సీన్లో ఎంత ప్లే చేయాలి, ఎక్కడి వరకే చేయాలి అనేది అయితే చాలా సూపర్గా చేశారు. మన సుకుమార్ గారి డాక్టర్ అండ్ వాళ్ళ అబ్బాయి కూడా చేశాడు సినిమాలో. చాలా బాగా అనిపిస్తుంది ప్లెజెంట్గా. ఇంకోటి స్టోరీలో పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు, పల్లెటూరుని ఎలా దోచుకుంటున్నారు, ఫ్యాక్టరీ పేర్లతో కావచ్చు, లేదంటే వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వాటిని ఎలా అరికట్టాలి, అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏం చేయగలరు, మంచి నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మంచి పెంపకం అనేది చిన్నపిల్లలకి చాలా అవసరం. అది తాతల దగ్గర నుంచి కావచ్చు, అమ్మమ్మల దగ్గర నుంచి కావచ్చు, నాన్న వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా మనం నేర్చుకోవాల్సింది ఒక మంచి పెంపకం. మంచిని ఎలా పంచాలి అనేది నేర్చుకోవాలని సినిమాలో చూపించిన పాయింట్ చాలా బాగా అనిపించింది. బాగా రాశారు. చాలామంది ఈ వయసులో అదే చిన్నపిల్లలు గుండు కొట్టుకోవాలంటే ఆలోచిస్తారు. అది ఒక ఆడపిల్ల సినిమా మీద ఉన్న ప్యాషన్తో గుండు కొట్టించుకోవడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. అది కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ డాటర్. చాలా బాగా అనిపించింది నాకైతే. సో గాంధీ తాత చెట్టు థియేటర్లో మాత్రం చూడండి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసా అండి గాంధీ తాత చెట్టు సినిమా అయితే సూపర్గా ఉంది. మీరు కూడా వచ్చి ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడే హాల్లోకి వచ్చి చూడాలి. సినిమా అయితే చాలా బాగుందన్న. అందరూ వచ్చి ఫ్యామిలీ, నేనైతే ఒక్కడిని వచ్చి చూసా, ఫ్యామిలీతో వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది.